ప్రభుత్వం యొక్క వైఫల్యానికి, కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనమే శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మరణించటం అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అనేక రకాలైనటువంటి విశిష్టత కలిగినటువంటి క్షేత్రం శ్రీకూర్మం. ఎందుకంటే స్వయంభూగా వెలిశారు స్వామి. రెండో అవతారంలో శ్రీకూర్మం. అలాగే అక్కడ రోజువారీ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. విష్ణాలయాల్లో జరిగేటటువంటి రోజు అభిషేకాలు. అలాగే ఎవరన్నా చనిపోతే కాశీ ఎంతటి పవిత్రత కలిగినటువంటి క్షేత్రంలో ఏ రకంగా జరుగుతాయో అంతిమ కర్మలు అలాగే శ్రీకూర్మంలో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 మాసాల్లో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి గమనిస్తే, అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో, అలాగే ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో, హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము, ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని జగన్ గారిని నిందిస్తూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు, వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాటలో 6 చనిపోవటము, 43 మంది గాయాలవటము మనకు తెలిసినటువంటి. అదొకటే కాదు, కడప జిల్లాలో మేము పదే చెప్తున్నాం, కడప జిల్లాలో కాశీనాయన దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ, అన్నదాల సత్రాలు కానీ ఏ రకంగా కూల్చివేశారు, ఏ రకంగా నిన్నగాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో, అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మం పుణ్యక్షేత్రం వంతు వచ్చింది. మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్లు నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి. దాదాపుగా 15 నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీకూర్మంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అలాగే అటువంటి మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్లు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా? మహావిష్ణు స్వరూపం, అందరూ కూడా వచ్చి పూజిస్తారు. ఎక్కడెక్కడో ఒరిస్సా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటారు. అక్కడ అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ రకంగా ఎండోమెంట్స్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా, పర్యవేక్షణ లోపం మూలంగా శ్రీకూర్మంలో తాబేళ్ల పరిరక్షణకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇలా జరిగిందని భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇది వాస్తవం కదా? నేను చెప్పినటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు. మేము ప్రతిపక్షంగా భక్తుల పక్షాన, హిందూ ధర్మం పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడినటువంటి పాపాను పోలేదు. ఇలాగే అక్కడ ఉన్నటువంటి తాబేళ్ల నిర్వహణే కదా, అక్కడ పార్కు యొక్క నిర్వహణ కూడా సరిగా చేయలేనటువంటి దుస్థితిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ ఉన్నారని చెప్పి మనకు స్పష్టంగా అర్థం. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైందవ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎండోమెంట్ శాఖ చెప్తుందా? ప్రభుత్వం చెప్తారా? అధికారులు చెప్తారా? లేకపోతే రాజకీయ నాయకులు, మంత్రులు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి వారు చెప్తారా? ఒక్కళ్ళు కూడా కిమ్మనకుండా, మాట్లాడకుండా, జరిగినటువంటి సంఘటనల పట్ల బాధ్యత వహించకుండా, అదే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏది జరిగినా కూడా గగ్గోలు పెట్టేసి అవాస్తవాలను ప్రచారం చేసి బురద జల్లేసి ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఈరోజు ఎందుకని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, జరిగినటువంటి సంఘటనలకు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీకు
2014 నుంచి 19 వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి అసలు హిందూ ధర్మం పట్ల దేవాలయాల వ్యవస్థ పట్ల ఏమాత్రమైనా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పని మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా పుష్కరాలప్పుడు కూడా విజయవాడలో దుర్గాఘాటి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు 40 గుళ్ళన్నింటిని కూడా తీసేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కడప జిల్లాలో పదే మేము చెప్తానున్నాం, కాశీనారాయణ క్షేత్రంలో అక్కడ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలి, దాంట్లోంచి తొలగించాలి అని చెప్పి రాస్తే ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా కొట్టడం జరిగింది. బుల్డోజర్లు తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. అటు అధికారులందరూ కూడా పోయి కొట్టడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? శ్రీవారి లడ్డూ మీద దారుణమైనటువంటి దుష్ప్రచారం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎత్తి చూపుతూ ఉంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పని అడుగుతూ ఉంటే ఎవరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నారు? ఎందుకని ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి నిర్లిప్తత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేటటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో చూడండి ఏం జరుగుతుందో. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే నేను చెప్తానే ఉన్నాం, చర్యలు తీసుకోండి అని చెప్పని. అక్కడ జరిగినటువంటి వినాశనంలో జరిగినటువంటి బోటింగ్ కానివ్వండి, అలాగే చెప్పులు వేసుకుని గుడి మీదకి రావడం కానివ్వండి, అలాగే తొక్కిసలాట జరిగింది కానివ్వండి, గోమాతల విషయం కానివ్వండి, అలాగే కాశీనారాయణ క్షేత్రం కానీ, ఇప్పుడు ఫైనల్గా శ్రీకూర్మంలో జరిగినటువంటి తాబేళ్ల పట్ల నిర్లక్ష్య వైఖరి. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఈవో ఏం చేస్తున్నాడు? అక్కడ 3 జిల్లాలకు ఉండేటటువంటి అధికారి ఏం చేస్తున్నాడు? ఈ దేవాలయాల వ్యవస్థ అంతా కూడా సరైన విధంగా చర్యలు చేపట్టి భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాశస్యాన్ని కాపాడటంలో కానీ నిర్లక్ష్యంగా పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 200 తాబేళ్లు ఉన్నట్టున్నాయి. వాటిని మీరు పరిరక్షించలేరా? వాటిని కాపాడలేరా? వాళ్ళ పట్ల చర్యలు తీసుకోలేరా? అసలు దానికి నెంబరింగే వేయలేదు. గత ప్రభుత్వంలో అయితే, మా ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క తాబేలుకి ఆరోగ్య పరీక్షలు చేయటము, నెంబర్లు వేయటము, పలు జాగ్రత్తలు తీసుకోవటము, ఆలయ వ్యవస్థని చాలా చక్కగా దీంతో చేయడం జరిగింది. ఈరోజు ఏం జరుగుతుంది? పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసినటువంటి సంఘటన పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహనం చేసేశారు. ఎందుకని ఆ రకంగా చేయాల్సి వచ్చింది? గతంలో ఏదైనా జరిగితే ఒక పద్ధతి ప్రకారం పై అధికారులకు ఇన్ఫామ్ చేసి దాన్ని సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడేది. ఈరోజు పోస్ట్ మార్టం లేదు, నెంబరింగ్ లేదు, అక్కడే పక్కనే దహనం చేయటము, గుడి ఈవో ఆఫీస్ వెనకాలే దహనం చేయటము. అసలు ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం? ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్లో దేవాలయ వ్యవస్థ? అంటే మేము ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. కాబట్టి బురద జల్లమంటే మాత్రం బురద జల్లేస్తారు. ఇతరుల మీద బురద జల్లడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు. మా హయాంలో హిందూ ధర్మాన్ని కాపాడినట్టుగా, దేవాలయ వ్యవస్థని కాపాడినట్టుగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనని ఆంధ్రప్రదేశ్లో ప్రతిబింబించింది ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఈనాడు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ సంఘటన పట్ల ప్రభుత్వం కానీ, సంబంధిత అధికారులు కానీ, సంబంధిత మంత్రులు కానీ ఎక్కడా కూడా బాధ్యత తీసుకున్నటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి నిన్న శ్రీకూర్మంలో జరిగినటువంటి సంఘటన, నక్షత్ర తాబేళ్లు మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనది, ఆందోళనకరమైనది, మనసును కలిచివేసేటటువంటి సంఘటన. ఈ సంఘటనకి బాధ్యులు ఎవరు? ఆ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? ఆ నిర్లిప్తతకి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేక రకాల దేవాలయాల్లో కూడా జరుగుతూ వస్తున్నాయి. నిన్న మన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈవోని వేయలేదు ఇంతవరకు. ఈవో సరైనటువంటి పర్యవేక్షణ లోపం మూలంగా అంత పెద్ద దేవాలయానికి ఈవోని వేయలేనటువంటి పరిస్థితి ఈరోజు
ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. నిన్న కొండ మీద ఒక పెద్ద చోరీ జరిగింది. పైనుంచి హైదరాబాద్ నగరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దర్శనానికి వెళ్తే పార్కింగ్లో పెడితే ఒక బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఎక్కడ జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఈ దేవాలయంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ప్రతి దేవాలయంలో కూడా ప్రజలకి భక్తులకి అవసరమైనటువంటి సౌకర్యాలు అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మా కులదైవం మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి అని. మరి మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏం కనపడుతున్నాయి? మీరు తీసుకునేటటువంటి చర్యలన్నీ కూడా గుండు సున్నాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ 10 నెలల కాలంలోనే అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంఘటనలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉన్నాం. హిందూ ధర్మం ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇతర సంస్థలు ఉన్నాయంటే స్లీపింగ్ పార్ట్నర్ అయిపోయారు ప్రభుత్వానికి. ఏ మాత్రం కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ సంఘటనలో బాధ్యులు ఎవరు, ఈ సంఘటనలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎవరి మీద చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలి అని చెప్పని, లేదంటే ఒక కార్యాచరణ ప్రణాళికని ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ప్రజల్ని చైతన్యవంతులు చేసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకి సవివరంగా వివరిస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.